విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. 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 Please like, share and subscribe to Vikram TV. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2024 సంవత్సరం రెండవ అత్యధికంగా సెర్చ్ చేయబడిన నటుడిగా స్థానం సంపాదించుకున్నారు. ఇది ఆయన అభిమానులకే కాదు, ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా వారంతా ఎంతో గర్వించదగ్గ విషయం. ఇది పవన్ కళ్యాణ్ గారి సినీ రాజకీయ ప్రస్థానానికి ఒక గొప్ప గుర్తింపుగా మనం చెప్పవచ్చు. ఆయన సినీ మరియు రాజకీయ రంగంలో పొందిన విజయాలను ఇది ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. సినీ రంగంలో తన విలక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఒక సంపూర్ణ రాజకీయ నాయకుడిగా ఎదిగి ఒక నూతన ప్రస్థానానికి నాంది పలికారు. ఇటీవల గూగుల్ విడుదల చేసినటువంటి వ్యక్తుల జాబితాలో టాప్ 5గా నిలిచిన పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నేషనల్ గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ జాబితాలో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో అమెరికన్ స్టాండప్ కమేడియన్ కేట్ విలియమ్స్ ఉండగా, అలాగే అంతర్జాతీయ టాప్ 10 సెర్చ్ జాబితాలో మన భారతీయ నటులు హీరా ఖాన్ మరియు నమ్రతా కౌర్లు కూడా ఉన్నారు. జనసేన పార్టీ అధినేతగా టీడీపీ, బీజేపీ పార్టీలతో కలిసి పనిచేయడము, 2024 ఎన్నికల్లో వారి కూటమి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అంతేకాకుండా ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఆయన రాజకీయ జీవితానికి ఒక కీలక మలుపుగా చెప్పవచ్చు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీకి అక్కడ మంచి విజయం అందించి తన సత్తా ఏందో చాటారు. ఈ విజయాలతో ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా కూడా ఎదిగారు. ధార్మిక అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆయనను సనాతన ధర్మ బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ప్రజలు భావిస్తున్నారు. ఆయన నటన, సామాజిక సేవ, రాజకీయాల్లో మంచి విజయము, ఆయన వ్యక్తిత్వము ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న కోట్లాది మంది అభిమానుల ద్వారా సామాజిక మాధ్యమాలలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ లో ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలవడం వారి అభిమానులకే కాదు, ప్రతి తెలుగు వారికి గర్వకారణంగా చెప్పవచ్చు.